వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిరువురు ఎందుకు భేటీ అయ్యారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై వీరు చర్చించినట్లుగా జగన్ ఆరా తీసినట్లుగా సమాచారం. దాదాపు 45 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. జగన్ పొంగులేటి మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. 2014లో వైసీపీ ఎంపీగా గెలిచి తరువాత బీఆర్ఎస్లో చేరారు. అనంతరం కాంగ్రెస్లో చేరి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్కి పొంగులేటికి మధ్య మంచి సత్సంబంధం ఉంది. అయితే పొంగులేటికి షర్మిలతో కూడా మంచి పరిచయం ఉన్న కారణంగా ఇరు రాష్ట్రాల రాజకీయాలతో పాటు షర్మిల అంశం కూడా చర్చకు వచ్చింది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడితో తెలంగాణ మంత్రికి ఏంటి అంత అవసరం అంటున్నారు కొందరు నాయకులు. జగన్కి పొంగులేటికి మధ్య రాజకీయ సంబంధం మాత్రమే కాకుండా వ్యాపార సంబంధం కూడా ఉంది. కాబట్టి వారిద్దరికీ మధ్య భేటీ మరో కారణంగా వ్యాపార లావాదేవీలు అయి ఉండవచ్చు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చాలా వేగంగా మార్పులు సంభవిస్తున్న కారణంగా వైఎస్ కుటుంబానికి ఆప్తుడైన పొంగులేటితో జగన్ చర్చలు జరిపారు అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.